రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో వైట్ బీన్స్ కిలో 45 నుండి 50 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 65 రూపాయలు, 70 రూపాయలు కూడా, సన్న చిక్కుడ కిలో 30 నుండి 45 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 40 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 30 నుండి 37 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 15 నుండి 30 రూపాయలు, లలిత వంకాయ కిలో 30 రూపాయలతో నుండి 35 రూపాయలు, బాటల్ బ్రింజాల్ కిలో 40 రూపాయలు, బెండకాయ కిలో 25 నుండి 30 రూపాయలు, బీరకాయ 35 రూపాయలతో నుండి 45 రూపాయలు, క్యారెట్ కిలో 40 రూపాయలు, బీట్రూట్ కిలో 35 నుండి 40 రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది. ఇక క్యాప్సికమ్ కిలో 60 నుండి 65, 70 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ 90 రూపాయలు, ఎల్లో 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బజ్జీ మిర్చి కిలో 35 నుండి 55, 60 రూపాయలు, పచ్చిమిరపకాయ కిలో 45 నుండి 60 రూపాయలు, గోరు చిక్కుడ కిలో 30 నుండి 40 రూపాయలు, సొరకాయ కిలో బేబీ సొరకాయ వచ్చేసి 25 నుండి 30 రూపాయలండి. ఇక నార్మల్లో సొరకాయ పెద్దది ఉంటే 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చి శనక్కాయలు కిలో 50 రూపాయలు, అనపకాయలు కిలో 50 రూపాయలు, ముళ్ళ కాకర పెద్ద కాకర కిలో 35 నుండి 45 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 40 నుండి 55 రూపాయలు, నూకల్ 20 రూపాయలు, ముల్లంగి కర్ణాటక ముల్లంగి టాప్ నెంబర్ 1 క్వాలిటీ 20 రూపాయలు, ఇక ఆంధ్ర ముల్లంగి 15 రూపాయలు పలికింది. దోసకాయ కిలో 30 నుండి 40 రూపాయలు, దొండకాయలు కిలో 15 నుండి 20 రూపాయలు, చోచో కిలో 20 రూపాయలు, పొట్లకాయ కిలో 20 నుండి 30 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 నుండి 25 రూపాయలు, స్వీట్ కార్న్ కిలో 18 రూపాయలతో నుండి 25 రూపాయలు, నాటి ఎర్రగడ్డలు కిలో 32 రూపాయల నుండి 35 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 15 నుండి 25 రూపాయలు, అల్లం పాత అల్లము 40 రూపాయల నుండి 60 రూపాయలు, కొత్త అల్లము 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. రెడ్ క్యాబేజు కిలో 15 నుండి 25 రూపాయలు, క్యాబేజు 50 కేజీల క్యాబేజ్ బస్తా 300 నుండి 750 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే కాలీఫ్లవర్ అనేది స్టాక్ అనేది ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది అని చెప్పారు. రేట్లు అయితే కొద్దిగా తగ్గుముఖం పట్టాయండి. ఇక చెన్నై కోయంబేడు మార్కెట్లో 21 పీసుల కాలీఫ్లవర్ వచ్చేసి మనకు 280 నుండి 300 వెళ్ళింది. బెస్ట్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే బెస్ట్ ఉంటేనే మిగతా అన్నీ కూడా 200 నుండి 250 రూపాయల దాకా 21 పీసులు అమ్మడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మిడికాయ 10 రూపాయలు, బూర్దు గుమ్మిడికాయ కిలో 13 రూపాయల నుండి 15 రూపాయలు, టెంకాయ కిలో 40 నుండి 50 రూపాయలు, మునక్కాయ కిలో 35 నుండి 50 రూపాయలు, 50 కట్టల నాటి కొత్తిమీర మనకు 150 నుండి 300 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర 150 నుండి 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో ఉదయము విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశ్లేషకులు వ్యాపారస్తులు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక రాత్రి 11 నుండి ఉదయం 5, 6, 7 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా రైతుల కోసం ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడుతుంది. రైతులందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమాటం మర్చిపోకండి. నమస్కారం.